హాయ్, మీకోసం ఒక స్టోరీ వెతుకుతున్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ అనే స్టోరీ దొరికింది ఇంటర్నెట్లో. ఈ స్టోరీ వచ్చి కాలిఫోర్నియాలో జరుగుతుంది. ఇయర్ 1994, డేట్ February 19. 31-year-old అయిన గ్లోరియా రామిరెస్ ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ అయింది. సిచ్యువేషన్ కాస్త ఎమర్జెన్సీ కాబట్టి ఆమె రూమ్ లో 6 to 7 నర్సెస్ అండ్ డాక్టర్స్, సర్జన్స్ అందరూ ఉన్నారు. అలా ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం గమనించారంటే ఆమె బాడీ పైన ఒక ఆయిలీ లేయర్ ఫామ్ అయితే వస్తుంది. ఆయిలీ లేయర్ ని ఇన్వెస్టిగేట్ చేస్తున్న కొద్దీ గాలిలో ఒక గార్లిక్ మెటల్ రెండు కాంబినేషన్ అయిన స్మెల్ స్ప్రెడ్ అవడం స్టార్ట్ అయింది. సో ఈ సిచ్యువేషన్ నోట్ చేసిన మిగతా డాక్టర్స్ అండ్ నర్సెస్ వెంటనే ఆ ఫ్లోర్ లో ఉండే మిగతా పేషెంట్స్ అండ్ డాక్టర్స్ అందరినీ హాస్పిటల్ నుంచి ఎవాక్యుయేట్ చేశారు. ఫైనల్ గా ఆ అమ్మాయి కూడా ఆ హాస్పిటల్లో చనిపోయింది. దీనివల్ల అక్కడున్న డాక్టర్స్ కి, నర్సెస్ కి అందరికీ ఒక కైండ్ ఆఫ్ సెన్సేషన్ లాగా క్రియేట్ అయింది. సో ఆటాప్సీ రిపోర్ట్ రాగానే డాక్టర్స్ ఇన్వెస్టిగేట్ చేశారు. దానిలో తెలిసింది ఏంటంటే ఆమె బాడీలో డైమెథిల్ సల్ఫేట్ అండ్ డైమెథిల్ సల్ఫేట్ అని 2 పెయిన్ కిల్లర్స్ ట్రేసెస్ కనపడ్డాయి. సో బేసికలీ 2 పెయిన్ కిల్లర్స్ కలిపి వాడింది కాబట్టి అది కన్సూమ్ చేసినప్పుడు బాడీలో కెమికల్ రియాక్షన్ లాగా ఫామ్ అయింది. ఆ కెమికల్ రియాక్షన్ గాలితో ఇంటరాక్ట్ అయ్యేసరికి ఆ సరౌండింగ్ మొత్తం ఒక కైండ్ ఆఫ్ స్మోక్ ఆర్ గ్యాస్ లాగా క్రియేట్ అయిపోయింది. అది పీల్చుకున్న డాక్టర్స్ అండ్ నర్సెస్ వెంటనే అక్కడ మూర్ఛపడిపోయారు. సో ఇది జరిగింది. కానీ ఫర్దర్ గా ఈ కేసును స్టడీ చేస్తున్నప్పుడు కొంచెం మంది ఏమంటారంటే దానికి పాసిబిలిటీ లేదు, ఇది రియాక్షన్ అయ్యే ఛాన్స్ లేదు, ఇది రీజన్ అయి ఉండదని కొంచెం మంది అంటారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, దిస్ కేస్ స్టిల్ రిమైన్స్ అ మిస్టరీ.